నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారనమాట. సో, మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి? బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కువగా అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలి? ఎక్కువగా అప్పులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి క్వెషన్స్ మనలో చాలా ఉండొచ్చు. బట్ ఈ మనీ మీద ఒక 25 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి మనీ గురు రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా. సార్, ఇప్పుడు జీవితంలో సంపాదన, సమయం, మీ మాటల్లో ఈ రెండిటి గురించి తేడా ఏంటంటే ఏం చెప్తారు? వండర్‌ఫుల్ అండి. ఇప్పుడు ఈ సంపాదన, సమయం మనకున్నటువంటి సంపాదన, సమయం రెండిటిని కూడా కంపేర్ చేస్తే నేను మీకొక చిన్న డెమో లాంటిది ఇస్తాను. జాగ్రత్తగా చూడండి. కంగారు పుట్టొచ్చు, టెన్షన్ పుట్టొచ్చు. ఓకే. మీకు గాని, ఆడియన్స్‌కి గాని. ఒక్కసారి ఈ కాలిక్యులేషన్ మీకు అర్థమైందంటే డెఫినిట్‌గా ఐ యామ్ గ్యారంటీడ్ థట్ మీ కాళ్ళ కింద భూమి కదులుతది. ఓకే. వాట్స్ హ్యాపెనింగ్ అనే డౌట్ వస్తది. ఓకే. ఇట్స్ గ్యారంటీడ్. ఓకే. సో లెట్ us సీ. ఇక్కడ నేను మీకు ఒక 2 రిబ్బన్‌లు పెట్టాను. ఒకటి వైట్ కలర్, ఒకటి రెడ్ కలర్. ఓకే అండి. సో లెట్ us సే దిస్ రెడ్ కలర్ రిప్రజెంట్స్ యువర్ ఎర్నింగ్. ఓకే. ఈ వైట్ కలర్ రిప్రజెంట్స్ యువర్ ఎక్స్‌పెన్సెస్. ఇది మీ ఖర్చు. తెల్ల రిబ్బన్ మీ ఖర్చు. ఓకే. రెడ్ రిబ్బన్ మీ సంపాదన. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్. సో ఇది 100 ఇయర్స్. 100 ఇయర్స్‌గా మీ ఖర్చు కంటిన్యూ ఉంటది. 100 ఇయర్స్‌గా మీ సంపాదన కంటిన్యూ. ఒకవేళ ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఓకే. లెట్ us సే దే ఆర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్. 30 ఇయర్స్ గనక మనం అనుకుంటే ఈ 30 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ 30 ఇయర్స్ టైము అయిపోయింది. ఈ 30 ఇయర్స్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఐ కెన్ కట్ బోత్. సో 30 ఇయర్స్ గాన్. మిగిలింది 70 ఇయర్స్. 30 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ గనక వ్యక్తి ఈ వీడియో ఎపిసోడ్ చూస్తున్నారు అనుకుంటే ఓకే. 30 ఇయర్స్ పాటు బతికేసాడు. ఖర్చులు అయిపోయినాయి, సంపాదన అయిపోయింది. సంపాదన తను సంపాదించాడు, తండ్రి సంపాదించాడు, ఏదైనా సరే మొత్తానికి అక్కడికైతే జీవితం గడిచిపోయింది. ఇక్కడ దాకా ప్రాబ్లం లేదు. గడిచిన నిన్నటి గురించి మనకు ప్రాబ్లం లేదు. గడవబోయే రేపటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఈ 30 ఇయర్స్ నుంచి ఈ మనిషి ఒక 60 ఇయర్స్కి వచ్చేసరికి ఆరోగ్యరీత్యా కావచ్చు, రిటైర్మెంట్ అవ్వటం కావచ్చు, ఏదైనా కారణం చేత ఓ 60 ఇయర్స్కి వచ్చేసరికి సంపాదన అనేది అయిపోతుందా? అవును. అయిపోతుంది కదా. సో 60 తర్వాత తనకి సంపాదన అవకాశం అనేది లేదు. తీసేయచ్చా? అవును. 60 ఇయర్స్ తర్వాత సంపాదన అనేది తీసేసాం. కానీ ఇక్కడ మీరు గమనించారా? ఖర్చు చివరిదాకా ఉంది. అవును. ఈ ఖర్చు అనేది చివరిదాకా ఉంది. సంపాదన ఆగిపోయింది. ఖర్చు అనేది కంటిన్యూ అయింది. అవును. రైట్. ఇప్పుడు మిగిలింది 30 ఇయర్స్. హ్మ్. ఈ 30 ఇయర్స్‌లో మనము రెగ్యులర్‌గా 1/3 ఆఫ్ ది డే ఎట్లాగో మన కాలకృత్యాలకి నిద్రకి పోతుంది. సో ఈ 1/3 ఆఫ్ ది డే మనం సంపాదించట్లేదుగా. అవును. ఇది తీసేయచ్చా? మిగిలింది 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్ లోపల పర్ డే మీరు ఎట్లాగో 8 నుంచి 10 గంటల పాటు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే సంపాదన మార్గంలో సంపాదిస్తున్నారో ఆ సంపాదన సంపాదిస్తున్నారు. ఈ సంపాదన ఎప్పటిదాకా వస్తుంది? ఈ 60 ఇయర్స్ ఏజ్ దాకా వస్తుంది. ఓకే. మిగిలిన 40 ఇయర్స్ ఏజ్ 40యో 30యో 20యో 10 ఐ డోంట్ నో. కానీ 60 ఇయర్స్ తర్వాత నీకు సంపాదన లేదు. అవును. కానీ ఖర్చులు మట్టుకున్నాయి. సో దానికోసం నువ్వు ఆల్రెడీ చేస్తున్న పనిలో 1/3 ఆఫ్ ది డే ఆల్రెడీ గాన్. సో మిగిలింది 10 ఇయర్స్. ఏం చేసినా ఈ 10 ఇయర్స్‌లో చేయాలి. ఓకే. ఓహ్ మై గాడ్. ఓకే. ఏం చేసినా ఈ 10 ఇయర్స్‌లో చేయాలి. అంటే ఈ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో 10 ఇయర్స్ ఆఫ్ పీరియడ్‌లో ఈ 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఆఫ్ ది లైఫ్ స్పాన్‌కి సరిపడినంత నీ దగ్గర సంపాదన ఉండాలి. ఇక్కడ మీరు అనొచ్చు మరి 60 ఇయర్స్ దాకా సంపాదించాను కదా! సంపాదించింది బతికేసావు నాయనా. ఓకే. సంపాదించింది బతికేసావు. దాని గురించి అడగట్లా. కానీ ఇక్కడి నుంచి కావాలి కదా! 62 కావాలి కదా! కావాలంటే నువ్వు ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి రావాలి కదా! అంటే ఈ ఏజ్ లోపలికి నీ కూతురు పెళ్లి కావచ్చు, కొడుకు చదువు కావచ్చు, నువ్వు ఇల్లు కట్టుకోవడం కావచ్చు, రిటైర్మెంట్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ అయిపోగా ఇంకా నువ్వు బ్రతకడానికి. నువ్వు బ్రతకడానికి. మరి ఇవన్నీ అయిపోగా అంటే నువ్వు ఆల్రెడీ సంపాదిస్తున్న దాంతో ఈ సంపాదించేవని అనుకుందాం కాసేపు. దీని పరిస్థితి ఏంటి? ఓకే. ఫర్ సపోజ్ ఇది 30 ఇయర్స్ ఏజ్‌లో
ఈ ఎపిసోడ్ చూస్తున్న వ్యక్తి అయితే, ఒకటి 30 years ఏజ్లో చూస్తున్న వ్యక్తి అయితే, అదే 40 yearsలో చూస్తున్నాడు అనుకో మనిషి, ఇంకా పోయిందిగా. పోనీ 50 yearsలో చూస్తున్నాడు అనుకో ఈ ఎపిసోడ్ మనిషి, ఇంకా 60 yearsలో చూస్తే ఏముంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జనాలు ఈ సమయం మొత్తాన్ని లెక్కేసుకుంటారు లైఫ్లో. చాలా టైం ఉంది, చాలా టైం ఉంది, చాలా టైం ఉంది, ఏం ఉండదు, అయిపోతూనే ఉంటుంది, సమయం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 30 years నుంచి మీకు 30 years పాటు మీరు మీ రోజువారీ కార్యక్రమాలు సంపాదించడానికి సరిపోతుంది. అవును, ఈ పరుగుల జీవితమే సరిపోయింది. తర్వాత ఏం చేస్తారు? ఈ లోపల మీ దగ్గరికి కరోనా లాంటిది రాకపోతే, ఇంకే పొలిటికల్ సినారియో జరగకపోతే, లేదా మీరేదో పిచ్చి పని చేసి అప్పులు లాంటివి చేయకపోతే, లేదా ఇంకేదో స్కామ్లోనే ఏలు పెట్టి ఉన్న డబ్బులు ఎగరైపోతే, క్రికెట్ బెట్టింగ్ లాంటి ఆ బెట్టింగ్ వేసి ఈ కష్టార్జితాన్ని కూడా మీరు ఎగరగొట్టకపోతే, అంటే చాలా ఇఫ్స్ అండ్ బట్స్. అంటే నువ్వు ఏమాత్రం పిచ్చి పనులు చేయకుండా సిన్సియర్గా నువ్వు జీవితాన్ని సాగిస్తే పిచ్చిది. అంటే నీ పరిస్థితి అనుకూలించాలి, వాతావరణ పరిస్థితి అనుకూలించాలి, రాజకీయ పరిస్థితి అనుకూలించాలి, ఆర్థిక పరిస్థితి అనుకూలించాలి, నీ బుద్ధి అనుకూలించాలి, నీ కుటుంబం అనుకూలించాలి. ఎవడో వెళ్ళిపోయి టపాలను మీ అబ్బాయి ఎవడో బైక్ యాక్సిడెంట్ చేసాడు అనుకోండి, అవతలోడు వచ్చి పడతాడు, కాళ్ళు వచ్చేసినాయి, 10 లక్షలకి 20 లక్షలకి వచ్చేసినాయి కదా, అవి ఇంకా లెక్కేలా. అలాంటి ఎమర్జెన్సీ లాంటి ప్రమాదాలు ఇంకా లెక్కేలా, అవి లెక్కేస్తే ఎక్కడ ఉంటుంది? సో పీపుల్ డోంట్ అండర్స్టాండ్ మన జీవితంలో సంపాదించడానికి సమయం లేదు. సంపాదించడానికి చాలా తక్కువ సమయం ఉంది. పూట గడపడానికి సమయం ఉంది, నీ జీవితం గడపడానికి సమయం ఉంది. కానీ ఎక్కడిది 60 ఏళ్ల దగ్గర నీకు 60 ఏళ్ల దగ్గర ఇక్కడెక్కడైతే నీకు సంపాదన ఆగిపోయిందో అక్కడ దాకా నువ్వు సర్వైవ్ మాత్రం అయ్యావు. మీరు గమనించలేదు, అక్కడ దాకా సర్వైవ్ మాత్రం అయ్యావు. దానికి సర్వైవ్ అయిన తర్వాత ఈ మిగిలిన టైం మొత్తము నీకు ఖర్చు మాత్రమే ఉంటుంది, సంపాదన ఉండదు. మరి దీనికి సమాధానం చెప్పడానికి ఎక్కడి నుంచి సంపాదించాలి? ఫస్ట్ నుంచి సంపాదించుకుంటూ రావాలి. కానీ ఇప్పుడు మనం చూసే ఆడియన్స్ 30లో ఉండొచ్చు, 40లో ఉండొచ్చు, 50లో ఉండొచ్చు, 60లో ఉండొచ్చు. అయినా సరే ఏదో రోజు మ్యాజిక్ జరుగుతుందని వెయిట్ చేస్తాం. ఏం జరుగుతుంది? అయిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది, సమయం వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి ఏంటంటే నేను చేసే సూచన ఏంటంటే ఆడియన్స్ అందరికీ కూడా, మిత్రులారా, సమయం లేదు. ఈ ఉన్న కాస్త సమయంలో మీరు ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోకండి. ఇష్టం వచ్చినట్టుగా ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు షేర్ మార్కెట్లో పెట్టడము, వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఆ వెంచర్లు ఈ వెంచర్లు పెట్టడము, ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి ఇంకేదో ప్రయోగాలు చేయడము, ఇంకేదో ప్రయోగాలకి సమయం లేదు. సింపుల్గా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోండి. తనకి మీరు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చినా అది పెట్టుబడి అవుతుంది. వాళ్ళు దానికి దగ్గర లాభాన్ని కలిగిస్తారు మీకు. వాళ్ళకి ఖర్చు పెట్టండి, గైడెన్స్ తీసుకోండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి, జీవితాన్ని సుఖమైన చేసుకోండి. ప్రయోగాల జోలికి వెళ్ళద్దు. ఎందుకంటే నేను రాసిన కొటేషన్స్లో నిపుణుడికి ఇచ్చే ఫీజు కన్నా మన స్వంత ప్రయోగాల ధర చాలా 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 ఎక్కువ. అంటే 1 లక్ష రూపాయలు ఎలా నష్టపోకూడదు అనేది తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్కి ఇస్తే 5,000 ఇవ్వాల్సి వస్తుంది. కానీ 1 లక్ష రూపాయలు నష్టపోకూడదు అన్న సంగతి నీకు తెలియాలంటే నువ్వు 4 లక్షలు నష్టపోయి ఉండాలి. నువ్వు 4 లక్షలు నష్టపోతే కానీ నీకు ఈ 1 లక్ష రూపాయలు ఎలా నష్టపోకూడదని తెలుస్తుంది. అదే వాడికి 5,000 ఇచ్చినట్టయితే ఎక్స్పర్ట్కి సరిపోయింది. సూపర్ సార్, అసలు విత్ ఇన్ సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు జీవితాన్ని, జీవితం ఖర్చు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.